ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ జూన్ నుండి పెన్షనర్లందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చేస్తుంది. వీళ్ళందరికీ కూడా అదనపు పెన్షన్ అయితే రాబోతోంది. అయితే మీరు చేయవలసిన అంటే పెన్షనర్స్ అందరూ చేయవలసిన మరొక చిన్న పని అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే గనక మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లందరికీ సంబంధించి ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా అదనపు పెన్షన్ అయితే ఇస్తామంటూ ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. దానికి సంబంధించిన వివరాలు చూస్తే 10 ఏళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకొని 2025 మార్చి 31వ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్స్క్రైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు ఎవరైనా ఉన్నప్పటికీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కింద ఇప్పుడు అదనపు ప్రయోజనాలు అయితే పొందనున్నారు. బాగా గమనించండి. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీకి ముందు రిటైర్ అయిపోయిన వారు ఎవరైనా సరే అంటే వారు కనీసం 10 ఏళ్ల కనీస సర్వీస్ పూర్తి చేసుకుని ఉన్నట్లయితే కనుక వారు ఇప్పుడు అందరూ కూడా అదనపు ప్రయోజనాలు అయితే పొందనున్నారు. ఎవరు పెన్షనర్స్ లేదా వారి జీవిత భాగస్వాములు ఎవరైనా సరే. ఎన్పిఎస్ ప్రయోజనాలు ఇది వరకు పొందినప్పటికీ ఇప్పుడు పొందే ఈ ప్రయోజనాలన్నీ కూడా అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పథకం కింద యూపీఎస్ని కోరుకున్న రిటైర్డ్ ఉద్యోగులు తాము తీసుకున్నటువంటి చివరి జీతంలో 10వ వంతును పూర్తి చేసుకున్న సర్వీస్కు కరువు భత్యాన్ని అంటే డిఏని కలుపుకొని ఏకమొత్తంగా ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని అయితే పొందుతారు. మరి గమనించండి. ఈ పథకం కింద యూపీఎస్ని కోరుకున్న రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరిసారి తీసుకున్న జీతంలో 10వ వంతును పూర్తి చేసుకున్న సర్వీస్కు డిఏను కలుపుకొని ఏకమొత్తంగా ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పొందుతారు. రిటైర్ ఉద్యోగులకు సాధారణ వడ్డీతో బకాయిలు చెల్లించనున్నట్లు ప్రకటన తెలిపింది. వీటిని పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి 2025 జూన్ 30వ తేదీని చివరి తేదీగా పేర్కొంది. అంటే ఇప్పుడు వచ్చే జూన్ 30వ తారీఖే లాస్ట్ డేటు. సో ఆర్థిక శాఖ జనవరిలో యూపీఎస్ నోటిఫై చేసింది. దీని కింద ఉద్యోగ విరమణకు ముందు 12 నెలల బేసిక్ పేని సగటును తీసుకొని అందులో 50% పెన్షన్గా లభిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకుంటే యూపీఎస్ వర్తిస్తుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే జూన్ 30వ తేదీ చివరి తేదీ. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.